ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నానమ్మా, నాన్నెక్కడా? వచ్చే వేళయింది. ముందు మీ ఆయనకి భోజనం పెట్టు. అయ్యో పర్లేదు బామ్మగారు, నేను మావయ్య గారు వచ్చాక ఇద్దరం కలిసి తింటాం. పర్వాలేదు బాబు, నువ్వు ముందు వెళ్ళి కాళ్ళు కడుక్కుండ్రా. రా బాబు రా. రామా, పప్పుచారు పచ్చడి ఏం వడ్డించకు, కోడికూర వడ్డించు. కోడికూర ఎక్కడుందే అమ్మా? అయిపోయింది కదా. ఏంటే అయిపోవడం ఏంటి? నువ్వు తినేసావా? నేను తినడం ఏంటి? మా ఆయన తిన్నారు కదా. అయ్యో, మీ ఆయన తినడమేంటే? అదేంటి, నువ్వే కదా ఆయనకి పెట్టమన్నావు. ఆ దొంగకోళ్ళు పట్టేవాడికి పచ్చడి మెతుకులే దండగా, కోడికూర ఎందుకు పెట్టమంటానే? అయ్యో నానమ్మ, అదేంటే అమ్మా, ఆ కోడికూర ఎవరూ తినకూడదు, ముందు ఇంటల్లుడే తినాలని ఖరాఖండిగా చెప్పావు కదా. అబ్బా, ఇంటల్లుడంటే రామలక్ష్మి మొగుడే, నీ మొగుడు కాదే మొద్దు. అయ్యో, నాకేం తెలుసు, నా మొగుడు ఇంటల్లుడే కదా అని. కదా పాపం. మీ ఆయన కత్తి కాంతారావు కాలం నాటివాడు. వాడికింకా కొత్తలుడికి చేసినట్టు మర్యాదలు ఎందుకు చేస్తానే? పాపం పెళ్ళయ్యాక మొదటిసారి శౌర్యం మన ఇంటికి వచ్చాడు. తిప్పలు పడి కోడికూర తెప్పిస్తే అంతా వాడి భారీ పొట్ల కుక్కేసావా? భారీ పొట్ట. అయ్యో నానమ్మ, పోనీలే. శౌర్య సార్కి ఉన్న దాంట్లోనే వడ్డిస్తాను, ఆయన ఏమనుకోరు, సరేనా? అమ్మ ముసల్దానా, అంటే ఈ చికెన్ ఈ అల్లుడు కోసం కాదా, ఆ అల్లుడు కోసమా? నువ్వు అత్తవ కాదే, పెద్ద దొత్తవే. అనవసరంగా పొగిడే నిన్ను, నీ సంగతి చెప్తానుండు. పద్మా, మీ ఆయన ఎక్కడే? ఎక్కడా? పడుకున్నారు. వామో, నేను లేను ఇక్కడ. పడుకున్నాడా? అరిగే వరకు దొల్లమను, బాగా దొల్లమను. రామా, తినిపించమంటావా? సార్ తినండి సార్. నాన్న వస్తారు సార్. రామా, నాన్న కూర్చోండి నాన్న. వడ్డించమ్మా. రామా అడుగు, రామా అడుగు. నాన్న, ఏంటి రామా? అంటే అంటే రేపు మీ పెళ్లి రోజు కదా. అంటే ప్రతి సంవత్సరం మీ పెళ్లి రోజున అమ్మ మీరు కలిసి గుడికి వెళ్ళి గుడిలో పేద జంటలకి మీ చేతుల మీదుగా పెళ్లి జరిపించాలని మొక్కు పెట్టుకున్నారు కదా. అయితే అమ్మకి మీకు మనస్పర్ధలున్నా రేపు మొక్కుని అలాగే కొనసాగిస్తే బాగుంటుంది కదా నాన్న. ఏం మాట్లాడుతున్నావు రామా? నాకు భార్య లేదు, నా భార్య చచ్చిపోయింది.
మా బంధం తెగిపోయిందని చెప్పాను కదా, ఇంకా పెళ్లి రోజు అని ఆ చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేస్తావెందుకు? మా బంధంతో పాటు మేం కలిసున్నప్పుడు పెట్టుకున్న మొక్కు కూడా గాల్లో కలిసిపోయింది. ఇంకెప్పుడు దాని గురించి మాట తీసుకురాకు. అది కాదు నాన్న, రేపు కనీసం మాతో గుడికొస్తారా? నేను రేపు పని మీద ప్రవళికతో కలిసి టౌన్కి వెళ్తున్నాను. సరే, గుడికి నేను శ్రీను పెద్దమ్మని తీసుకుని వస్తాం. నేను శౌర్య సార్ మా నాన్నని తీసుకొస్తాం. పెద్దనాన్నతో మాట్లాడావా? పెద్దనాన్న గుడికి వస్తున్నారా? నాన్న గుడికి రావడం లేదు. ఎందుకు? టౌన్కి వెళ్తున్నారు. టౌన్కి వెళ్ళడం ఏంటి? టౌన్కి వెళ్తే అత్తయ్య మామయ్య ఎలా కలుస్తారు? గుళ్ళో పెళ్ళి ఎలా జరిపిస్తారు? ఏం అర్థం కావట్లేదు బావా, కానీ నాన్న తనతో టౌన్కి వెళ్తున్నారు. ఇద్దరా? ఎవరు? పెద్దమ్మ పెద్దనాన్న? కాదు, మరెవరు? ప్రవళిక గారు. ఈ ప్రవళిక ఎవరు? నాన్న క్లాస్మేట్ అంట. చదువుకునే రోజుల్లో నాన్న స్నేహితురాలు. అబ్బా, జరిగిన దాని గురించి ఇప్పుడు ఎందుకు? అసలు ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. అత్తయ్యని మావయ్యని గుడికి ఎలా రప్పించాలో ముందది ఆలోచిద్దాం. పెద్దనాన్న రేపు టౌన్కి వెళ్ళకూడదు, గుడికే రావాలి. ఆయన ఎట్టి పరిస్థితుల్లో టౌన్కి వెళ్ళకూడదు. ముందు ఏం చేయాలో ఆలోచించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.